హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయిశ్వర్ అండ్ యూ వాచింగ్ షార్ట్ స్మార్ట్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ముచ్చట కడితే చాలా అంటే చాలా రోజులు అవుతుంది. సో అందుకే మేము ముంగడికి వచ్చేసిన కొంచెం సెటప్ అయితే నేను చేసుకున్నా, కొంచెం స్టార్ట్ చేద్దాం మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం కొంచెం మన టెక్నికల్ ఛానల్ కదా, టెక్నికల్ ఛానల్ చూసి బయటకు వచ్చి మనం కొంచెం డిఫరెంట్ టాపిక్ కూడా మాట్లాడుకుందాం, కొంచెం డిఫరెంట్ క్రేజీ థింగ్స్ కూడా చేద్దాం అన్నట్టు. ఈరోజు టాపిక్ వచ్చేసి కొంచెం సైన్స్ రిలేటెడ్ అన్నట్టు. టాపిక్ వచ్చేసి స్లీప్ సైకిల్స్ అన్నట్టు. మనం నార్మల్గా పడుకుంటాం కదా, పడుకున్నాం మనం మంచిగా ఎన్ని గంటలకు పడుకుంటాం. ఒకప్పుడు అయితే మంచిగా 8-9 గంటలకు పడేటోళ్ళం. ఇప్పుడు మంచిగా ఫోన్ చూసి పబ్జీలు ఆడి వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టి మెసేజ్ పెట్టి పిల్ల మెసేజ్ చేస్తాలని బాధపడి ఆ తర్వాత 12 గంటలకు పంటాం కదా. 12 గంటలకు పండి మళ్ళీ పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తాం. 6 గంటలకు అయితే లేస్తాం. 6 గంటలకు మన ముఖమేనా, నా ముఖమేనా 6 గంటలకు లేచాం, ముఖమేనా 6 గంటలకు లేవాం. 7-8కి లేస్తాం. మనం ఎట్లా ఆఫీసులు ఉంటాయి లేదా ఏదో పని ఉంటుంది కాబట్టి, పని లేని వాళ్ళు మనలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు 9కి 12కి లేస్తారు. పని లేకుంటే నాకు పని ఉంది ఆఫీస్కి పోవాలి కాబట్టి నేను 7:30-8 గంటలకు లేస్తాం. సో ఈ ముచ్చటంతా ఈ సొల్లంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనం పండుకున్నాక మనకు స్లీప్ సైకిల్స్ ఉంటాయి. స్లీప్ సైకిల్ ఎట్లుంటాయంటే మంచిగా క్లియర్గా అర్థమైందని చెప్తా. ఒక్కొక్క స్లీప్ సైకిల్ 90 మినిట్స్ ఉంటుంది అన్నమాట. 90 మినిట్స్ అంటే 90 మినిట్స్ గాఢ నిద్ర ఉంటుంది, మంచిగా గట్టిగా ఉంటాం. మళ్ళీ 90 మినిట్స్ స్లో నిద్ర ఉంటుంది అన్నట్టు, కొంచెం తక్కువ నిద్ర ఉంటుంది, నార్మల్ నిద్ర ఉంటుంది, ఎఫెక్టివ్ నిద్ర ఉంటుంది అండ్ నార్మల్ నిద్ర ఉంటుంది. ఇట్లా 90 మినిట్స్ ఉంటుంది ప్రతి ఒక్క నిద్ర. మనకు మినిమం కావాల్సింది ఒక 4 స్లీప్ సైకిల్స్ కావాలి. అంటే ఇవి రెండు మినిమం, అంతకంటే తక్కువ ఉంటే డైలీ సెట్ కాదు. సో మినిమం అంటే 90 మినిట్స్ అంటే ఎంత? 9×36 360 నిమిషాలు డివైడెడ్ బై 6 అంటే 6×36 6 గంటల నిద్ర మినిమం కావాలి. ఇవి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తే మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. సో అయితే ఈ సోది మళ్ళీ మీకెందుకు చెప్తున్నా అంటే, జపనీస్ వాళ్ళు ఈ టెక్నిక్ని మంచిగా వాడతారు అన్నట్టు. మన ఇండియా ఏంటిదంటే ఈ స్లీప్ సైకిల్స్ మనం కంప్లీట్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే మధ్యలో లేస్తాం. మనం ఏంటి 6 గంటల కరెక్ట్ అలారం పెడితే లేచినాక అది మౌతా ఉంటుంది. టక్కన ఒత్తాలా బంద్ చేయాలా, మళ్ళీ 7కి లేస్తాం. 7కి 6:30 మౌతుంది, ఒత్తాలా బంద్ చేయాలా, అట్లా ఒత్తుకుంటూ 8కి లేస్తాం. అది తప్పు, మనం చేసే తప్పు అంతా గదే. సో అలా కాకుండా మనం ఇప్పుడున్న స్లీప్ సైకిల్స్ ఉన్నాయిగా, వీటిని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అంటే నార్మల్గా ఇప్పుడు మనం 4 స్లీప్ సైకిల్స్ అన్న మెయింటైన్ చేయి, లేదా 6 స్లీప్ సైకిల్స్ అన్న మెయింటైన్ చేయి, లేదా 5 అన్న మెయింటైన్ చేయి. మధ్యలో అనేది ఎప్పుడు కానీ లేవద్దు. అలా లేస్తేనే మనం డైలీ అనేది ఫ్రెష్గా ఉంటాం అన్నట్టు. అంత నిద్ర వచ్చినట్టు, లేకపోతే కొంచెం అనీజీగా ఉన్నట్టు, అంటే యాక్టివ్గా ఉండం. ఈ జపనీస్ వాళ్ళు ఏం చేసేయాలంటే ఇది గట్టిగా వీళ్ళు టెక్నిక్ని మంచిగా ఫాలో అవుతున్నట్టు. ఏం చేస్తారంటే రూమ్ టెంపరేచర్ కొంచెం తగ్గించుకుంటారు. నార్మల్గా మనం ఉన్న టెంపరేచర్ 27 డిగ్రీస్ ఉంటే దాన్ని తగ్గించి 18 డిగ్రీస్కి పట్టుకొచ్చుకుంటారు రూమ్ని. మంచిగా స్నానం చేసే ముంగట మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. లోపలికి వస్తే చల్లగా అవుతుంది. బాడీ కొంచెం వేడి నుంచి డైరెక్ట్ ఇట్లా చల్లగా లోపలికి రాగానే చల్లగా అయిపోతుంది అన్నమాట. చల్లగా అయిపోయి వెంటనే నిద్ర వస్తుంది. ఒక 20 మినిట్స్ లోపల నిద్ర వస్తుంది. వాళ్ళు అలారం పెట్టుకుంటారు. అలారం ఎట్లా అంటే, ఫస్ట్ సన్లైట్, వాళ్ళు కర్టెన్స్ ఉంటాయి, ఆ కర్టెన్స్ వాడరు. అంటే నార్మల్ కర్టెన్స్ వాడతారు, వచ్చిన వెళ్తురుతోటే వాళ్ళు వేస్తారు. నార్మల్గా అలారమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు టైం టు టైం ఎలా మెయింటైన్ చేస్తారంటే, ఒక 20 మినిట్స్ ముందు పడుకోవడానికంటే 20 మినిట్స్ ముందు నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఆ 20 మినిట్స్లో కొంచెం థింక్ చేసి నిద్ర వచ్చేస్తుంది. సో అది క్యాలిక్యులేట్ చేసేసి ఆ 20 మినిట్స్ నుంచి 6 అవర్స్ అంటే 4 సైకిల్స్ కంప్లీట్ కావడానికి, లేదా 7 అవర్స్ ఇంకొక సైకిల్ కంప్లీట్ కావడానికి కరెక్ట్ ఎంత టైం ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ పాయింట్ దగ్గర అలారం పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 11కి పడుకున్నా అంటే 11 నుంచి 6 అవర్స్ అంటే 12, 1, 2, 3, 4, 5కి లేదా 6:30 11కి పడుకుంటే 6:30కి అలారం పెట్టుకొని లేస్తారు. 6కి బెటర్. అంటే ఒక లైఫ్ సైకిల్ అంటే స్లీప్ సైకిల్ అనేది కంప్లీట్ కాకుండా మిడిల్లో అయితే లేవరు. సో అలా స్లీప్ సైకిల్ కంప్లీట్ చేసి లేస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళకి హెల్త్ బాగుంటుంది అండ్ వాళ్ళ బాడీ బాగుంటుంది. దాంతోపాటు ఇంకేంటి, ఫ్రెష్గా ఉంటారు. ఎప్పుడు కానీ ఫ్రెష్గా ఉంటారు. ఒకవేళ మధ్యలో గిట్ట స్లీప్ సైకిల్ నార్మల్ అయితే వాళ్ళు మిస్ కానివ్వరు. ఒకవేళ వాళ్ళ జపనీస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఆఫీస్లో కూడా పడుకోవచ్చు. అదొక మనం ఇక్కడ ఆఫీస్లలో ఎలా ఉంటుంది అంటే, ఆడుకోవడానికి బ్యాడ్మింటన్ కానీ
జిమ్ కానీ ఇట్లాంటి ఎట్లా ప్రొవైడ్ చేస్తారో జపాన్లో వాళ్ళకి పడుకోవడానికి స్లీపింగ్ బెడ్స్ ఉంటాయి. ఒకవేళ నీకు నిద్ర వచ్చి నీకు పని చేసేటప్పుడు అలసటగా అనిపించి పడుకుంటా అంటే పడుకో, అట్లేం లేదు. అక్కడ నీకు టైమింగ్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు, పడుకుంటావు మంచిగా పడుకో, మళ్ళీ ఒక స్లీప్ సైకిల్ కంప్లీట్ చేయి, మధ్యలో లేవాల్సిన అవసరం లేదు. 90 మినిట్స్ మంచిగా పడుకో, లేచి మళ్ళీ వర్క్ చేయి. ఎందుకంటే అది వాళ్ళకి ప్రొడక్టివిటీ మంచిగా ఇస్తుంది కాబట్టి వాళ్ళు అలా డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక మన ఇండియాలో అంటారా, మన ఇండియా దరిద్రం తిట్టద్దు, అట్లుంది. అట్లుందంటే ఎట్లా, ఇక రాత్రి 12 దాకా ముచ్చట్లు పెట్టుడు, మెసేజ్ చేసుడు, రీల్స్ చూసినాక మళ్ళీ నిద్రత్తలే అని చెప్పి మళ్ళీ అటు ఓడు ఇటు ఓడు, అట్లా పొరిగి అటు ఇటన్నా 12-1కి అంటాం. కానీ అది మళ్ళీ లేస్తాం, మళ్ళీ పొద్దున లేవ్వకుండా కానీ అలారం పెట్టుకుంటాం. నాది నా ముఖం చూసిన ఎప్పుడన్నా నేను కూడా గదే పని చేస్తా. 6 గంటలకు అలారం పెడతా, అది మోగుతుంది, బంద్ చేస్తా, మళ్ళీ పంట మళ్ళీ లేస్తా, ఏందో ఏమో అసలు. సో మీకు అర్థమైంది ఆ వీడియో, స్లీప్ సైకిల్స్ అని ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నాకు తెలుసు ఈ వీడియో అంతా అర్థం కాకపోయి ఉండవచ్చు కాబట్టి, బట్ నేను ఇంకో వీడియో వేయడానికి ట్రై చేస్తాను స్లీప్ సైకిల్స్ మీద. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే, సో నేను వీడియోస్ మళ్ళీ కొంచెం ట్రై చేద్దామని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వీడియోస్ పెట్టాలనుకుంటున్నా కానీ పెట్టడం అవ్వట్లేదు. సో నేను మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నా వీడియోస్ పెట్టడానికి. బట్ నా టాలెంట్ చూసి ఒకటి సింగిల్ టేక్లో మొత్తం వీడియో మొత్తం చెప్పేసిన, వీడియో ఎడిటింగ్ కూడా వస్తుంది, డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు యూట్యూబ్లో. ఓకే గాయస్, ఇది స్లీప్ సైకిల్ సంబంధించిన ఒక హెల్దీ పాయింట్. నేనే ఇప్పటిదాకా ట్రై చేయలేదు, నేను ట్రై చెయ్యాలి, ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి స్లీప్ సైకిల్స్ని. అలా స్లీప్ సైకిల్ ఫిక్స్ చేస్తే లైఫ్ అనేది హెల్దీగా ఉంటుంది. నా టార్గెట్ ఏంటంటే నేను ఎక్కువ రోజులు బతకాలి అండ్ హెల్దీగా బతకాలి. 80s 90s లో పరిగెత్తాలి. జపాన్లో ముసలోళ్ళు కూడా పరిగెత్తుతారు, వాళ్ళు క్రికెట్ ఆడతారు, క్రికెట్ ఆడరు అక్కడ, ఫుట్బాల్ వాలీబాల్ ఆడతారు, సైకిల్ దొక్కుతారు 80s 90s లో. ఇక్కడ మనం నామోషిగా ఫీల్ అవుతారు. సైకిల్ దొక్కడం అంటే ఏంటి, వాళ్ళు ఎట్లా ఫీల్ ఇక్కడ మనం ఎట్లా ఫీల్ అవుతారంటే ఎందుకంటే పైసలు కారు కొడుకోవడానికి ఫీల్ అవుతారు. అది కరెక్ట్ కాదు. నీకు హెల్త్ ఫస్ట్, నీ హెల్త్ ముఖ్యం. జిమ్కి వెళ్ళు, షో చేయడం కాదు, జిమ్ బాడీ కోసం. స్విమ్మింగ్ చేయి బాడీ కోసం, సైకిల్ దొక్కు బాడీ కోసం, స్కేటింగ్ చేయి బాడీ కోసం. ఇంకా ఏముంటావి, నువ్వు బాడీ కోసం నువ్వు హెల్తీగా ఉండడానికి ఏమన్నా చేయి. పైసలే ముఖ్యం కాదు లైఫ్లో. ఫస్ట్ లైఫ్లో సొసైటీ పెట్టిన రూల్స్ నుంచి బయటకు వచ్చేసి నీ లైఫ్ని జీవించడానికి ట్రై చేయి, కొత్త వాటిని ట్రై చేయి. సో దిస్ ఇస్ ద వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మంచిగా చూడండి, ఆ తర్వాత ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇంకో వీడియోలో కలుద్దాం, టెక్నికల్ వీడియోస్ కూడా చేద్దాం అండ్ దాంతోపాటు ఇంకా క్రేజీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. బాయ్ బాయ్.